వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ నిర్మల. మరి గత కొంతకాలంగా కూడా చూస్తున్నాము, బ్రాహ్మణ వివాదం జరుగుతూనే ఉంది. ఎందుకంటే రాముడి పేరు, రాముడి దేవాలయాల మీద మొత్తం అక్రమాలు జరుగుతున్నాయి అంటూ కూడా మరి బ్రాహ్మణ సంఘాలైతే గొంతెత్తి నినాదం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మరోసారి ఇక్కడ ప్రెస్ క్లబ్లో కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ఏంటి, ఏం జరుగుతుంది అంటే ఇక్కడ అయోధ్య దగ్గర నుంచి మొదలు పెడితే కూడా అన్ని దేవాలయాల మీద కూడా ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ బ్రాహ్మణ సంఘాలు కూడా న్యాయం కావాలి అంటున్నారు. మరి బాస్ మనతో పాటు ఉన్నారు, బ్రాహ్మణ సంఘం బాస్ కూడా. అడిగి తెలుసుకుందాము. సార్, ఏం జరుగుతుంది సార్? అయోధ్య నుంచి కూడా వినపడతా ఉంది. అయోధ్య దేవాలయం నుంచి మొదలుకుంటే కూడా ఎక్కడ ఉన్న ప్రతి చోట చిన్న చిన్న దేవాలయాల మీద కూడా అక్రమాలు జరుగుతున్నాయి అనేది వినపడతా ఉంది. సరే, అన్ని దేవాలయాల మీద జరుగుతున్నది ఒక ఎత్తు అయితే, రామ జన్మభూమి మీద ఇది ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ రాముడి ఆలయం కట్టడానికి ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. తర్వాత ఈ దేశంలో ఉన్న 100 కోట్ల మంది డొనేషన్స్ ఇచ్చారు. ఇట్లాంటిది ఏ గుడికి కూడా జరగలేదు. ఇక్కడ దొంగతనం జరిగింది. రాముడు అంటేనే పితృవాక్య పరిపాలన. రామరాజ్యంలో దొంగతనం అనేది ఉండకూడదు. అట్లాంటి రామరాజ్యం కోసం మనం అందరం పరితపిస్తుంటే ఇప్పుడు ఆ రాముడి గుడిలోనే దొంగతనం జరిగింది. ఈ రాముడి గుడిలో దొంగతనం చేసిన వాళ్ళని సీరియస్గా ఆడిట్ చేయటం, వచ్చిన డొనేషన్లు ఎన్ని ఉన్నాయనేది ఆడిట్ చేయటం, దాదాపుగా ఇది 20-25 వేల కోట్ల స్కామ్. ఇది దాన్ని పట్టుకోవటం, తర్వాత బంగారు ఇటుకలు, వెండి ఇటుకలు, ఆభరణాలు, వాటిని అయోధ్యలో కాకపోతే లక్నోలోనో ఎక్కడనో దాన్ని కరగబెట్టాలి. అది కర్ణాటక తీసుకుపోయి ఎందుకు కరగబెట్టారు, అక్కడ ఏం జరిగింది, దీని మీద తీవ్రంగా చర్యలు తీసుకోవాలి. ఈ ట్రస్ట్ అనేది ఒక సిస్టమ్ లేదు, ఒక కైంకర్యాలు, ఆగమ శాస్త్రము, దీని ప్రకారంగా వాళ్ళు అక్కడ పూజలు జరగట్లేదు. అంటే అయోధ్య గుడికి పోతే అదొక మ్యూజియంకి పోయినట్టు వాతావరణం ఉంది, కానీ భక్తి భావం రావట్లేదు. అంటే భక్తి భావం రావాలంటే యంత్ర ప్రతిష్ట, యంత్రానికి పూజ, తర్వాత రెగ్యులర్గా వేద పఠనము, వేద ఘోష రాముడు ముందు జరగాలి. ఇవన్నీ కూడా అక్కడ జరగట్లేదు. టూరిజం ప్లేస్ లాగా అయింది. దానికి అంత ప్రచారం, ఆ గుడికి అంత ప్రచారం వచ్చింది కాబట్టి ఒకసారైనా చూసొద్దామని చెప్పి ఈ 100 కోట్ల మంది డొనేషన్ ఇచ్చిన వాళ్ళు వస్తున్నారు. అది దోపిడీ జరిగింది. ఆ దోపిడీ దొంగలని, ఆ ట్రస్టుని ఏర్పాటు చేసిన వాళ్ళు బాధ్యత తీసుకుంటూ దోపిడీ దొంగల్ని పట్టుకోవాలి. వాళ్ళు విల్లాలు కట్టుకున్నారు. ఆ విల్లాల దగ్గరికి మరి ఆ ఉత్తరప్రదేశ్లో ఉన్న బుల్డోజర్లు ఎందుకో పోలేదు ఇప్పటిదాకా. వారిని అందరినీ కూడా హైయెస్ట్ ఎపెక్స్ బాడీ ద్వారా ఆడిట్ చేయటం, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జా, సిబిఐ ఎంక్వైరీ అని ఏదైనా చేసి దీనికి ముందర తీసుకోవాలి. హిందూ ధర్మ రథసారథులుగా మేము బ్రాహ్మణులుగా మేమందరం వచ్చి ఫస్ట్ ఈ విషయం స్టార్ట్ చేసాం. దీని మీద చర్యలు తొందరగా తీసుకోకపోతే రేపు పార్లమెంట్లో అన్ని రాజకీయ పక్షాలు దీన్ని ఎదుర్కోవాలి, పార్లమెంటుని స్తంభింపజేయాలి. లేకపోతే దీన్ని దేశవ్యాప్త ఉద్యమంగా తీసుకొని రావాల్సిందని చెప్పి అందరికీ మనవి చేసుకుంటూ, రాముడు అందరినీ కాపాడుతాడు. మరి రాముడు పైసలు దొబ్బేసిన వాళ్ళని ఎవరు కాపాడుతున్నారో ఈ ఎంక్వైరీ కమిషన్లు తీసుకోవాలని చెప్పి పత్రికా ముఖంగా మీ అందరినీ. స్కామ్ జరుగుతున్నప్పటికీ కూడా ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నట్టు, ఇప్పటివరకు ఎందుకు తేల్చలేకపోతున్నారు, ఎవరు అనేది ఎందుకు గుర్తించలేకపోతున్నారు? దీని వెనకాల ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు దీని వెనకాల పెద్ద తలకాయలు ఉన్నదనేది వాస్తవం. ట్రస్ట్ బోర్డు మెంబర్లో 2 రిజైన్ చేశారు. ఫస్ట్ ఏమనుకున్నారంటే ఆ ట్రస్ట్ బోర్డు మీటింగ్లో వాళ్ళ రిజిగ్నేషన్స్ యాక్సెప్ట్ చేయకూడదు అనుకున్నారు. కానీ కొంచెం ఉద్యమం మొదలైంది. వినయ్ కటియార్, బజరంగ్ దళ్ ప్రముఖ్, ఆయన మాట్లాడాడు. అట్లనే ఆర్ఎస్ఎస్లో దత్తాత్రేయ హోస్బోలే గారు మాట్లాడారు. ఇక వారికి తప్పని పరిస్థితుల్లో వాళ్ళని తీసేయటం జరిగింది. కానీ తీసేయటం కాదు, దీని వెనక పెద్ద తలకాయలు ఉన్నాయి. దాన్ని బయటపెట్టి అందుకే నేను హైయెస్ట్ బాడీ ద్వారా ఇది ఎంక్వైరీ జరిగితే, సిట్ ద్వారా ఏం రాదు, హైయెస్ట్ బాడీ ద్వారా ఎంక్వైరీ జరగాలి. లేకపోతే హిందువులు దీన్ని దేశవ్యాప్త ఉద్యమంగా తీసుకోపోతారు. అది మీకే ఇబ్బంది కాబట్టి తొందరలో దీని మీద చర్య తీసుకుంటారని ఆశిస్తున్నారు. అంటే బ్రాహ్మణ సంఘాలు, కొన్ని సంఘాలలో అసలు ఐక్యమత్యత అనేది కరెక్ట్గా లేదు కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనే ఒక ఆరోపణలు కూడా వినపడతాయి. సరే, అది ఒకప్పటి మాట. అది ఇప్పుడు మాత్రం బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా బ్రాహ్మణ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్ కింద 151 బ్రాహ్మణ సంఘాలు ఒకటే అంబ్రిల్లా కిందకు వచ్చినాయి. దాంట్లోనే ఐక్యత ఇది. మీరు లాస్ట్ టైం కూడా ఇప్పుడు ఏ బ్రాహ్మణుల మీద ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఈ బ్రాహ్మణ సంఘాలు బాస్ ముందరొస్తుంది. నేను తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్గా గవర్నమెంట్ నుంచి కూడా ఏ బ్రాహ్మణులకి ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా మేము ముందరకు పోతాం. బ్రాహ్మణులు ఐక్యత రోజు రోజు పెరుగుతున్నది.
మా ఐక్యత పెరిగిన తర్వాతనే దేవాలయాలు ఇట్లాంటి విషయాల్లో కూడా మేము ముందరికి రావడం జరుగుతుంది. రామ మందిర విషయంలో కూడా అంటే రాముని భక్తులు బజరంగ్ దళ్ అంటారు. మనకు తెలిసిందే అదంతా. వాళ్ళు ఏదైనా చిన్న చీమ చిటుక్కుమన్నా ఒప్పుకోరు అని అంటారు. అలాంటిది బజరంగ్ దళ్ వల్ల ఎందుకు ఇంత సైలెంట్గా ఉంటారు? బజరంగ దళ్ నుంచి వారు వినయ్ కటియార్ గారు మాట్లాడారు ఆల్రెడీ. తొందరగా ఇది ఇప్పుడు రేపు పార్లమెంట్ సెషన్స్ 20th నుంచి ఉన్నాయి. నేను అన్ని రాజకీయ పార్టీలను కోరేది ఏంటంటే హయ్యెస్ట్ బాడీ కాబట్టి పార్లమెంట్లో దీన్ని ప్రస్తావించి ఈ దొంగలకి శిక్ష విధించే విధంగా 543 మంది ఎంపీలను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇది హిందూ ధర్మానికి సంబంధించింది, ఏ పార్టీకి సంబంధించింది కాదు ఇది. అందుకని దయచేసి హిందూ మనోభావాలను దెబ్బతీయకుండా అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి దీన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకురావాలనే చెప్పి నా ఆశ. అందరికీ 543లో 3 మందిలో ప్రధానమంత్రి కూడా ఉంటారు. వారికి కూడా చెప్తున్నాను, ఇది తప్పకుండా దీని మీద తొందరగా చర్య తీసుకోకపోతే ఇది దేశవ్యాప్త ఉద్యమంగా స్లోగా అంటుకుంటుంది. ఇది మీరు చెప్పండి సార్, అసలు ఎందుకంటే ఇంత స్కామ్ జరిగిన తర్వాత కూడా ఇంకా నిర్లక్ష్యం కనిపిస్తూనే ఉంది. తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి మీ 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 ఆధ్వర్యంలో కూడా, మీ సంఘంలో? ఇప్పుడు సార్ చెప్పినట్టుగానే దేశవ్యాప్త ఉద్యమం అయితే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ మీద కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవడానికి కంటి తుడుపుగా కొంతమందిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకోటి, ఎవరైతే ఈ సోకాళ్ళు ఈ వర్కర్స్ కొంతమంది తీసుకున్నారో వాళ్ళందరికీ చాలా తప్పది. దీంట్లో పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఆధ్యాత్మిక వాళ్ళు కానీ వీళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ చేసి టీటీడీ తరపులో ఏవైతే దేవస్థానము ట్రస్ట్ బోర్డు నడుస్తుందో అదేవిధంగా ఇవన్నీ కూడా చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే మర్యాద పురుషోత్తముడు శ్రీరాములు వారు ప్రతి ఒక్కరికి ఆరాధ్య దైవం. ఎంటైర్ ప్రపంచం రాముల వారి గుడి కోసం, భవ్య టెంపుల్ కోసం ఎదురు చూశారు. అటువంటి టెంపుల్ని ఇంత బాగా కట్టుకున్న తర్వాత దాన్ని ఒక మ్యూజియం లాగా కాకుండా ప్రతి ఒక్కళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ప్రతి ఒక్క హిందువుడు దీని మీద బాధపడుతున్నాడు. దీన్ని మనం ఎంత తొందరగా సాల్వ్ చేసుకుంటే అంత మంచిది. ఈ ముందు ఇటువంటి విషయాలు జరగకుండా సీసీ కెమెరాలు కానీ దీనికి మంచి కమిటీని కానీ దీని మీద గవర్నమెంట్ తొందరగా యాక్షన్ తీసుకొని దీన్ని తొందరగా సాల్వ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క హిందువు ఈ దీని మీద చాలా చింతపడుతున్నాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద ఈ విరాళాలు దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే టెంపుల్స్ ఉన్నది వీళ్ళు దోచుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి కాదు. దీని మీద గవర్నమెంట్ ప్రతి ఒక్క టెంపుల్ మీద కూడా కమిటీ ఫామ్ చేసి ఈ టెంపుల్స్ మీద వచ్చే ఇన్కమ్ని ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా సమాజంలో ముందుకు తీసుకుపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. ఇక్కడ టెంపుల్స్ విషయానికి వస్తే ఇక్కడ ఏ గుడి అయినా కానీ దేవాలయం అంటే దేవుడు ఉన్నాడనే నమ్మకంతో భక్తులు వెళ్తూ ఉంటారు. అలాంటిది అక్కడికి వెళ్తే ప్రతి చోట కూడా ప్రతి దర్శనానికి అంటే స్పర్శ దర్శనానికి ఒక రేటు, మామూలుగా స్పెషల్ దర్శనానికి ఒక రేటు అని కూడా చెప్తూ ఉన్నారు. విరాళాలు కూడా సేకరిస్తూ ఉన్నారు ఆలయ ధర్మకర్తలు. దీన్ని ఎందుకు మరి బ్రాహ్మణ్స్, పూజారులు ఆపలేకపోతున్నారు? ఇది తప్పనిసరిగా అండి. మేమందరం అదే ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు కోసూరు ప్రసాద్, ఖమ్మం అర్బన్ డీసీసీ ఉపాధ్యక్షుడు. నేను మా బాస్ పిలుపు మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఏదైనా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి దేవాలయాలు అన్నదే మా కోరిక. బ్రాహ్మణులుగా మేము అది కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు బ్రాహ్మణులు ఐకమత్యంగా లేరని చెప్పి. లేదండి, ఇప్పుడు 100% ఐకమత్యంగా ఉన్నాం. బాస్ ఆధ్వర్యంలో, బాస్ బసవరాజు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మేమందరం జిల్లాల నుంచి కూడా వస్తూ ఉన్నాం. ఒక పిలుపు మేరకు అందరూ ఇదిగా ఉన్నాము. ఇప్పుడు ఏదైతే జరిగిందో, రాముడు అందరి బంధువు అంటారు, ప్రతి ఒక్కడి బంధువు రాముడు. నేను ఆ భద్రాచలం ప్రాంతం నుంచి నేను ఇక్కడికి వచ్చాను. రాముడి సొమ్మే మనం కాపాడలేకపోతే అసలు మనం ఎందుకు హిందువులుగా? రాముడి సొమ్ము ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు తింటా ఉన్నారు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వచ్చే భక్తులు కూడా ఇబ్బంది అవుతోంది. భక్తులు ఎంతో గ్రామాన, పల్లెన, అన్ని పట్టణాల నుంచి ఎంతో డబ్బు సేకరించి మనం రామాలయానికి అక్కడ పంపాము. మనం అక్కడ దుర్వినియోగం జరుగుతుంటే భక్తులు ఊరుకోరు కదా. ఇది గన్షాట్గా ఏమవుతుందంటే వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వాలకి. ఎందుకంటే ప్రభుత్వ కనుసనల్లోనే ఇది జరిగింది. ఎవరు ఏదన్నా సరే, ఎవరు ఏదనుకున్నా సరే, కానీ దీన్ని హిందువులైతే ఊరుకోరు. రాముడు అందరికీ కావాల్సిన వాడు, ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్క వ్యక్తికో చెందినవాడు కాదు. మనకు తెలుసు రాముడు అందరి బంధువు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు దేవాదాయ శాఖ మీద ఆధారపడి ఉంటాయి. అదే విధంగా కూడా ఈ దేవాలయాలలో జరుగుతున్నటువంటి స్కామ్ అంతా కూడా దేవాదాయ శాఖ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుల పైన పడుతుందంటారు. వాళ్ళ హస్తం ఉందంటారు.
దేవాదాయ ధర్మాదాయ శాఖ నార్త్లో లేదనుకుంటున్నాను నేను. అది ప్రైవేటు వ్యక్తుల ట్రస్టీల మధ్యలో ఉంది. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్టు కూడా అక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖలు లేవు. అది అన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల ట్రస్టీ కింద ఫార్మ్ అయి వాళ్ళకి ఇచ్చుకున్నారు. దాంట్లో వాళ్ళందరూ పనిచేస్తున్నారు. ఇప్పుడు దాంట్లో ఎఫెక్టే ఈ రోజున మనకి విరాళాలు. మరి అది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాల్సిన విషయం అది. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ ట్రస్టీలు ఫారం అయిన తర్వాత దేశభక్తి, రామభక్తి, నీతి, ధర్మం ఉన్న వాళ్ళకి అపాయింట్ చేయాలి దాంట్లో. అటువంటి చోట అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని పెట్టుకున్నప్పుడే ఆ ట్రస్టీ ఎంత బాగా పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ట్రస్టీల మీద అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని పెట్టుకున్నాం కాబట్టి అన్యాయం జరిగింది అంటున్నారు. వాళ్ళ మీద చిన్న పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా వేయకూడదు. దానికి మించిన వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. హిందూ మనోభావాలు దెబ్బ కొట్టకూడదు. ఇదే మా ధ్యేయం. దానికోసం ఈ రోజున మీడియా ముందుకు వచ్చాము మేమందరం. చెప్పడంలో కూడా ఉద్దేశం అదే మాది. రాముడి డబ్బు పక్కవాడికి వెళ్ళకూడదు. అనా పైసలతో చెల్లించి మళ్ళీ తిరిగి ట్రస్ట్కి చెల్లించాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలదే. కాబట్టి దానికోసం వచ్చాం. రాములు వారు మన భద్రాచలంలో రామదాస్ గారు డబ్బులు ఖర్చు పెట్టారని చెప్తే ఆయన జైల్లో పెట్టారు చూడండి. అప్పుడు రాముడే వచ్చి ఇచ్చాడు డబ్బులు తానీషాకి. కాబట్టి అదే విధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా తానీషా బాధ్యత తీసుకుని రాములు వారి డబ్బు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, అది ప్రభుత్వం మీద ఉంది. అలా పైసలతో సహా రావాలి, నిజం బయటికి రావాలి, ఒక శ్వేతపత్రం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం. రెండు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా దాంట్లో వెళ్ళి మన శంకుస్థాపన చేశారు, అన్నీ చేశారు. మరి మీకు తెలిసిన విషయం నేను కొత్తగా మీడియాకు చెప్పేదే ఉంది. అమ్మ, ఆ విధంగా మాకు కావాల్సిన ప్రతి పైసా, అన్నా పైసా వెనక్కి రావాలి. ధన్యవాదాలు. సార్, హిందూ ధర్మాన్ని ఎంతగానో గొప్పగా కూడా ఆరాధించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మరి ఇంత పెద్ద స్కామ్ జరిగిన తర్వాత, ఇంత పెద్ద ఘర్షణలు అంటే ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి బ్రాహ్మణుడు లేవనెత్తుతున్న విషయము అయినప్పటికీ ఇప్పటివరకు ఎందుకు ఇక్కడ నరేంద్ర మోడీ గారు కూడా ఇంకా సైలెంట్? మరి ఇప్పుడు మీరే చెప్తున్నారు, మోడీ గారు ఈ విషయంలో రాముడు అంటే ఎంతో భక్తి భావన. మరి వారి దృష్టికి వచ్చినప్పటికి కూడా ఇలాంటి దొంగలను ఇంకా కూడా బయట పెట్టకుండా ఇంకా కాలయాపన చేస్తున్నారంటే కనుక మరి హిందూ సంఘాలు ఈ రోజున బయటకు వచ్చి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజున హిందూ సంఘాలుగా మేమందరం కూడా వచ్చాము. మరి తెలంగాణలో కూడా బ్రాహ్మణులు ఇంతమంది దాదాపు 150 మంది సంఘాలు కలిసి ఈ రోజున ప్రెస్ మీట్ దగ్గరికి వస్తున్నాము అంటే కనుక ఈ యొక్క స్కామ్ అనేది ఎంత ఉధృతంగా జరిగింది, హిందువుల యొక్క మనోభావాలు అనేది ఎంతవరకు దెబ్బతీశారనేది తెలిసిన విషయమే. కాబట్టి దీనికి సెంట్రల్ గవర్నమెంట్, మోదీ గారు, బీజేపీ ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా దీన్ని ముందు పెట్టవలసిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే కనుక గతంలో చూసుకున్నట్టు కనుక వారధి నిర్మించాలి అనుకుంటే చిన్న ఉడతలు, కోతులు ఇవన్నీ కూడా అందరం కలిసి, వానరులు అందరం కలిసి ఒక వారధిలాగా కట్టుకొని నిర్మించుకుని మరి చేసి రాముడి కోసం అంత సేవ చేసింది. మరి ఈ రోజున అలాంటి రామ మందిరాన్ని ఇన్ని వేల సంవత్సరాల తర్వాత మనం నిర్మించుకున్న తర్వాత ఇలాంటి దొంగలు దోచుకుంటారంటే కనుక ఎవరు ఒప్పుకోరు. అయినా కూడా దేశంలో దోచుకోవడానికి హిందూ సంఘాల మీద దోచుకోవడానికి ఉన్నారా? మరి మిగతా సంఘాలు కనుక ఎందుకు చేయట్లేదు? దేని మీదను? ఓన్లీ హిందూ దేవుళ్ళ మీద ఎందుకు పడుతున్నారు? దానికి ఈ యొక్క ఉద్యమాన్ని అనేది ఒక హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దీనికి స్టేట్ వ్యాప్తంగా ఉద్యమాలు ఇస్తామని చెప్పేసి వ్యాపిస్తూ వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ యొక్క నిగ్గు తేల్చేంత వరకు కూడా ఈ యొక్క ఉద్యమం అనేది ఆపారు. ప్రతి సంఘం కూడా, ప్రతి హిందువు కూడా దీని మీద మనోభావ దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద నిగ్గు తీయాల్సిన బాధ్యత ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ నుంచి ప్రెస్ క్లబ్ల ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని తీయాలని చెప్పేసి చేస్తున్నాం. ముఖ్యంగా కూడా అంటే ఇక్కడ దోషులు ఎవరు అని తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది సార్. మరి ఈ దోషులు ఎవరు అనేది తేల్చేంత వరకు కూడా మీ మొత్తం బ్రాహ్మణ సంఘాలు ఇంకా ముందుకెళ్ళబోతున్నాయి? తప్పకుండా ఈ రోజే మొదలు పెట్టాము. ఎందుకంటే 20వ తారీఖు వరకు టైం ఇచ్చారు, సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయాలి కాబట్టి చేస్తారనే ఆశ ఉంది. ఎందుకంటే రాముడు కూడా త్వరగా ఒక 3 ఏళ్లలోనే దొంగల్ని బయట పెట్టాడు. అంచేత ఇక ఫ్యూచర్లో భవిష్యత్తులో దొంగతనాలు జరగకుండా ఉండేటట్టుగా కట్టుదిట్టమైన సంరక్షణ చేస్తారు రాజకీయ పార్టీలు కానీ, రూలింగ్ గవర్నమెంట్లు కానీ అనే ప్రభుత్వాలు చేస్తాయనే ఆశతోటి మేము ఉన్నాము. దానికే మా నోరు ఈరోజు విప్పడానికి మీ ముందుకు వచ్చాం. ఇది ఇలా సాగి తప్పకుండా త్వరలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, లేకపోతే వైష్ణవీదేవి ట్రస్ట్ ద్వారా అలాగా కానీ చేసి ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళని దూరంగా పెట్టి ఒక పర్మనెంట్ ట్రస్టులను పెట్టి దాంట్లో భక్తులను మాత్రమే మెంబర్లుగా పెట్టి ఇలాగ దోచుకోకుండా
దానం చేసే వాళ్ళ దాన గుణం ఉండే వాళ్ళ చేతుల్లో పెడితే తప్పకుండా ఏ మందిరమైనా భవిష్యత్తులో బాగుపడుతుంది కానీ ఆశిస్తూ మీ ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. చూసాం కదా, మరి స్కామ్ జరిగినప్పటికీ అయోధ్యలో మాత్రము ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేకుండా ఉండిపోయారు. ఇప్పటికీ అసలు దోషులు ఎవరు అనేది నిర్ధారించలేకపోయింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము. ఖచ్చితంగా రెండు ప్రభుత్వాలపైన బాధ్యత ఉంది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అక్కడ అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి ఆయనే మొత్తం శంకుస్థాపన చేసి ఎంతో భక్తి శ్రద్ధలతోటి అక్కడ పూజలు నిర్వహించి ఈరోజు ఇంత గొప్ప దేవాలయాన్ని అక్కడ నిర్మించారు. కానీ ఈ రోజున ఫలితం లేకుండా పోయింది. అక్కడ మొత్తం టూరిజం ప్లేస్ లాగే అయిపోయింది. కానీ ఒక దేవాలయము ఆ వైబ్స్ అనేటివి కనిపించట్లేదు, ఆ భక్తి కనిపించట్లేదు. అసలు మన వేద సంరక్షణ అలాంటివి మొత్తం కూడా, అంటే వేదాలు మొత్తం కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి. వేద సంరక్షణ అనేది అక్కడ కనిపించట్లేదు. ఇంకొకటి, ఒక దేవాలయానికి వచ్చాము అని అంటే ఆ వైబ్స్ కనిపిస్తాయి, మనకు ఆ ప్రశాంతత ఉంటుంది, ఆ భక్తి భావాలు ఉంటాయి. అలాంటివి ఏవి అక్కడ కనిపించట్లేదు. కేవలం ఒక టూరిజం ప్లేస్ లాగా అందరు వెళ్ళి చూసి అక్కడ వచ్చేస్తున్నారే తప్ప అక్కడ అలాంటి వాతావరణం అయితే కనిపించట్లేదు. అవన్నీ కూడా ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా. అది కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. అలాగే ఎక్కడైతే స్కామ్ జరిగిందో ఆ స్కామ్కు సంబంధించి కూడా ఇప్పుడు అదంతా కూడా చెల్లించాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంది. అది కేంద్ర ప్రభుత్వం మీద, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద. ఎందుకంటే ఇప్పుడు ఎవరింట్లోనైనా చోరీ జరిగింది అని అంటే దేవుడు చూసుకుంటాడు. మరి దేవుడి దగ్గరే చోరీ జరిగితే ఎవరు చేయాలి అంటున్నారు మరి బ్రాహ్మణ సంఘాలన్నీ ప్రశ్నిస్తున్న క్వశ్చన్ ఇది. మరి ఇప్పుడు దీని మీద ఏం స్పందించబోతుంది రెండు రాష్ట్రాలు, అంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం స్పందించబోతున్నారు, ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఫర్దర్గా? మరి ముఖ్య దోషులు ఎవరైతే ఉన్నారో ప్రధాన దోషులని బయటికి వెల్లడించబోతున్నారా, వాళ్ళని శిక్షించబోతున్నారా ఏంటి? దీని మీద అంతా కూడా మరి బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఏం సమాధానం చెప్పబోతున్నారో వేచి చూద్దాం. కెమెరామెన్ వేణుతో నిర్మల, RTV. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్.